హలో ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ పురుధావన్ మరియు ఈరోజు నేను మీకు కిడ్నీ ఫెయిల్యూర్ లేదా సికిడి రోగులకు ఆహారం గురించి చెబుతాను. సికిడి ఉన్న రోగిలో క్రియేటినిన్ మరియు యూరియా వంటి వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడం ప్రారంభిస్తాయి, ఎందుకంటే మూత్రపిండాలు ఈ వ్యర్థ పదార్థాలను శరీరం నుండి విసర్జించే పనిని నిర్వహించలేవు. ఇది రోగి రక్తంలో యూరియా మరియు క్రియాటినిన్ పేరుకుపోవడానికి దారితీస్తుంది. ఇలా వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడం వల్ల వివిధ లక్షణాలను కలిగిస్తుంది మరియు ఒక వ్యక్తి అనారోగ్యానికి గురవుతాడు. ఇప్పుడు మూత్రపిండ వైఫల్యంతో బాధపడుతున్న రోగిలో మనం ఈ పదార్థాలను నియంత్రించాలి. మనం వాటిని తక్కువ స్థాయిలో ఉంచాలి. ఆ ఆహారం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే మనం ఏది తిన్నా అది మన శరీరంపై ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రభావాలను కలిగిస్తుంది. ఒక కిడ్నీ పేషెంట్ గుడ్లు, చికెన్, మటన్ వంటి ప్రోటీన్లు తీసుకుంటాడనుకోండి, ఏం జరుగుతుంది? ప్రోటీన్ వినియోగం క్రియేటినిన్ను పెంచుతుంది, ఎందుకంటే క్రియేటినిన్ ఒక వ్యర్థ ప్రోటీన్ కండరాల జీవక్రియ సమయంలో కండరాల ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు మీరు ప్రోటీన్కు సంబంధించి మీ ఆహారంలో అవసరమైన మార్పులు చేసుకోవచ్చు, తద్వారా మీ రక్తంలో క్రియేటినిన్ స్థాయిలను నియంత్రించవచ్చు. కాబట్టి శరీర అవసరాన్ని బట్టి సికిడి రోగికి నేను వ్యక్తిగతంగా ప్రోటీన్ని సలహా ఇస్తున్నాను. ఆల్బుమిన్ సీరంలోని మొత్తం ప్రోటీన్ సాధారణ పరిధిలో ఉంటే ప్రోటీన్ డైట్ని సిఫార్సు చేస్తారు. టీపీ మరియు ఆల్బుమిన్ స్థాయిలు ఉపశ్రేణిలో ఉన్నట్లయితే తేలికపాటి ప్రోటీన్ సూచించబడుతుంది. కాబట్టి ప్రాథమికంగా మూత్రపిండ వైఫల్యంలో ప్రోటీన్ తీసుకోవడం శరీరం యొక్క అవసరాన్ని బట్టి ఉండాలి. తక్కువ ప్రోటీన్ ఫుడ్ ఆప్షన్స్గా మీరు పప్పులు మరియు పాలను మీ డైట్లో చేర్చుకోవచ్చు, కానీ మీరు ఖచ్చితంగా మటన్, చికెన్ లేదా ఏదైనా జంతు ప్రోటీన్లకు దూరంగా ఉండాలి. నేను మీకు చెప్పినట్లు అదనపు ప్రోటీన్ మీ కిడ్నీలను మరింత దెబ్బతీస్తుంది. ఇప్పుడు యూరియాకు వెళ్దాం. మీరు లిపిడ్ మొత్తాన్ని నియంత్రించడం ద్వారా యూరియాను నియంత్రించవచ్చు, లేదా మీరు కొవ్వు అని చెప్పవచ్చు. మొదట అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. యూరియా ఒక వ్యర్థం, ఇది జీర్ణక్రియ సమయంలో కాలేయం ద్వారా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి రోగి యూరియాను నియంత్రించాలనుకుంటే అన్ని అనవసరమైన భారీ లిపిడ్లను నివారించాలి, తద్వారా యూరియాను అధికంగా ఉత్పత్తి చేయడానికి జీవితం అదనపు పని చేయనవసరం లేదు. మీ ఆహారం నుండి అదనపు నూనె, చీజ్ మరియు వెన్నను తగ్గించండి మరియు వంట కోసం తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోండి. కాబట్టి క్రియేటినిన్ మరియు యూరియాను ఆహారం ద్వారా నియంత్రించవచ్చని మీరు ఇప్పటివరకు తెలుసుకున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం మీ ఆహారంలో పొటాషియం మొత్తం. పొటాషియం ఒక ఎలక్ట్రోలైట్ మరియు ఈ ఎలక్ట్రోలైట్ యొక్క అసమతుల్యత కార్డియాక్ అరెస్ట్కు దారితీస్తుంది. అందుకే మా రోగులు వారి ఆహారంలో కొబ్బరి, అవకాడో, కివి, ఆకుపచ్చ కూరగాయలు, ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్ అండ్ బంగాళాదుంపలు మొదలైన అధిక పొటాషియం ఆహార పదార్థాలను నివారించాలని మేము సూచిస్తున్నాము. కానీ దాదాపు ప్రతి ఆహార పదార్థంలో పొటాషియం ఉంటుందని మనకు తెలుసు. కాబట్టి మీరు దానిని ఎలా తప్పించుకుంటారు? మీరు తక్కువ లేదా మితమైన పొటాషియం కలిగి ఉండే ఆహార పదార్థాలను తినాలి. పొటాషియం ఒక విస్తారమైన భావన కాబట్టి నేను దీనిపై పూర్తి ప్రత్యేక వీడియోను త్వరలో చేస్తాను. ఇక్కడ నేను దీన్ని మరింత వివరంగా వివరిస్తాను. ఇప్పుడు నీటికి వెళ్దాం. కిడ్నీ రోగి ఎంత నీరు తీసుకోవాలి? ఇది సమాధానం చెప్పడానికి కఠినమైన ప్రశ్న. కారణం ద్రవం అవసరం ఒక్కొక్కటిగా మారుతూ ఉంటుంది. కొందరు వ్యక్తులు ద్రవం అవసరం ఎక్కువగా ఉండే వేడి వాతావరణంలో నివసిస్తారు. వారు చెమట మరియు మూత్రం ద్వారా ద్రవాన్ని కోల్పోతారు. కొంతమంది రోగి ద్రవం అవసరం తక్కువగా ఉన్న చల్లని వాతావరణంలో నివసిస్తున్నారు. ఒకేసారి రోగులిద్దరికీ ఒకే మోతాదులో ద్రవం ఇస్తే వేడి వాతావరణంలో నివసించే రోగిలో ఇది తక్కువగా ఉంటుంది మరియు చల్లని వాతావరణంలో నివసించే రోగికి ఇది అదనంగా ఉంటుంది మరియు అదనపు ద్రవం వాపు మరియు ఇతర సమస్యలను కలిగిస్తుంది. అందుకే శరీర అవసరాలకు అనుగుణంగా ద్రవాన్ని తీసుకోవాలని సిఫార్సు చేయబడింది. మీకు దాహం అనిపిస్తే
1 కప్పు 100 మిల్లీలీటర్లు నీరు తీసుకోండి. మీకు మళ్ళీ అనిపిస్తే మళ్ళీ 1 కప్పు నీరు తీసుకోండి. మంచి ఫ్రీక్వెన్సీలో తక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్గా ఉండటానికి మరియు తగినంత మొత్తంలో ద్రవాన్ని తీసుకోవడానికి సహాయపడుతుంది. మూత్రపిండాలు క్రియేటినిన్ మరియు యూరియాను విసర్జించడానికి తగినంత మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇప్పుడు ద్రవం చాలా తక్కువ లేదా అధికంగా తీసుకోకూడదని మీకు తెలుసు, మరియు ఈ తగినంత మొత్తం మన పెదవులు మరియు గొంతు ద్వారా చెప్పబడుతుంది. పెదవులు పొడిగా ఉంటే శరీరానికి ద్రవం అవసరం. ఇప్పుడు శరీరంలోని వ్యర్థ పదార్థాలను నియంత్రించడానికి మరొక మార్గం ఉంది, మరియు అది మూత్రపిండాలు. మూత్రపిండాల పనితీరును పెంచడం ద్వారా మేము మునుపటి కంటే మెరుగ్గా క్రియేటినిన్ మరియు యూరియా విసర్జనను పెంచగలము. ఫలితంగా కెఫ్టి నివేదికలలో క్రియాటినిన్ స్థాయి తక్కువగా ఉంటుంది. గందరగోళం. నన్ను వివరించనివ్వండి. కిడ్నీ ఎప్పుడూ దాని పనితీరును స్వయంచాలకంగా కోల్పోదు. దాని వెనుక ఎల్లప్పుడూ కారణం. ఎక్కువ మంది రోగులలో ఇది అధిక రక్తపోటు లేదా మధుమేహం. మేము రక్తపోటు మరియు రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుకుంటే, దానిని సాధారణ పరిమితుల్లో ఉంచడం ద్వారా మూత్రపిండ వైఫల్యం యొక్క పురోగతిని ఆపడానికి రోగికి సహాయపడుతుంది. కిడ్నీ వైఫల్యానికి కారణం నియంత్రణలో ఉన్నందున కిడ్నీలో కొత్త నష్టం జరగనందున క్రియేటినిన్ స్థాయి పెరగదు. ఇప్పుడు రెండో దశలో కిడ్నీ పనితీరును పెంచాలి, అంటే రక్తంలోని వ్యర్థ పదార్థాలను వడపోయాలి. అంతకు ముందు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి: కిడ్నీ తన పనితీరును పెంచుకోగలదా? మరియు సమాధానం అవును. దానిని ఒక ఉదాహరణతో తీసుకుందాం. గాయం లేదా సెప్సిస్ కారణంగా ఒక కిడ్నీ పాడైపోయిన వ్యక్తి క్రియేటినిన్ స్థాయిలు పెరగకుండా జీవించగలడు. ఎలా? ఇది జరుగుతుంది ఎందుకంటే అతని కిడ్నీ దాని పనితీరును పెంచుతుంది. ఇది సహజంగా కోల్పోయిన మూత్రపిండాల పనితీరును తీసుకుంటుంది. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్లో కిడ్నీని సరిగ్గా చూసుకుంటే కిడ్నీల పనితీరును పెంచడం ద్వారా క్రియాటినిన్ స్థాయిలను తగ్గించవచ్చు. కాబట్టి శ్రీయాస్ వద్ద మూలికల సహాయంతో మేము మూత్రపిండాల పనితీరును పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. నేను మీకు కొన్ని ఉదాహరణలను చూపుతాను. మా చికిత్స యొక్క కొన్ని నెలల్లో క్రియేటినిన్ స్థాయిలు క్షీణించిన మా రోగుల యొక్క కొన్ని నివేదికలను మీరు చూడవచ్చు. కాబట్టి మీరు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ లేదా సికిడి పేషెంట్ అయినప్పుడు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మీ ఆహారం ఎలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో మీరు అర్థం చేసుకోగలరని నేను ఆశిస్తున్నాను. మీకు ఇంకా దీనికి సంబంధించిన ఏవైనా ప్రశ్నలు ఉంటే మీరు మీ స్క్రీన్పై ఫ్లాషింగ్ చేస్తున్న నంబర్కు నేరుగా మాకు కాల్ చేయవచ్చు, లేదా మీరు నేరుగా మాకు వ్యాఖ్య విభాగంలో వ్రాయవచ్చు. నేను త్వరలో మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో తిరిగి వస్తాను. అప్పటి వరకు మీరు ఆరోగ్యంగా ఉండండి, ఫిట్గా ఉండండి. చూసినందుకు కృతజ్ఞతలు.